హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మేము స్నాక్స్ కోసం అని చెప్పేసి ఒక షాప్కి వెళ్తున్నాము. దారిలో ఇగో ఈ ఫౌంటైన్ కనపడింది. ఇవన్నీ క్యాంపస్ లోపలే ఉంటాయి. మేము ఉండే ప్లేస్లోనేమో కనీసం అట్లీస్ట్ కొనుక్కోవడానికి అన్నీ దొరుకుతాయి సామాన్లు. ఇక్కడ సామాన్లు కదా ఏమీ దొరకవు. ఏది కొనుక్కోవాలన్నా బయటికి వెళ్ళాలి, లేదంటే ఒక 1 or 2 కిలోమీటర్స్ క్యాంపస్ లోపలే నడిచి వెళ్ళాలి క్వార్టర్స్ దగ్గరికి. ఇంకా క్వార్టర్స్కి దగ్గరలో అయితే అన్నీ ఉంటాయి. ఈ క్యాంపస్లో ఈ ఫౌంటైన్స్ చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్యాంపస్ అయితే. ఫైనల్లీ ఇదిగో ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ ఆలు చోప్ చేస్తున్నాడు ఇతను. ఇంకా ఇక్కడ వడ, ఇంకా పకోడీ ఇవన్నీ చేసి పెట్టాడు. ఇతను వచ్చేసి ఆనంద్ విహార్లో ఉంటారు వీళ్ళు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. ఇక్కడ జాగృతి విహార్, ఆనంద్ విహార్ అంటే 2 క్యాంపస్లు ఉంటాయి. ఒకటేమో ఎగ్జిక్యూటివ్స్ది, ఒకటేమో నాన్ ఎగ్జిక్యూటివ్స్ది. ఇంక వీళ్ళు వచ్చేసి ఇక్కడ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోతారు ఈవినింగ్కి. అసలు మస్తు సేల్ అవుతాయి అంటే నమ్మండి మీరు. మేము కూడా రోజు ఈవినింగ్ టైంలో షాప్ కోసం అని చెప్పి ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే నడిచి ఈ షాప్కి వచ్చేసి కొనుక్కొని మళ్ళీ ఇతని దగ్గర ఏమన్నా స్నాక్స్ తీసుకొని రోజు వెళ్తాం. ఫస్ట్ టైం ఇక్కడ ఒక 2 మల్లె చెట్లు కనిపించింది. అబ్బా భలే అనిపించింది. పూలు ఉంటే తెంపేశాను ఆల్రెడీ నేను. ఇంకా మల్లెపూలు చూస్తే మనకి ఎలా ఆగుతాయి, ఆ చేతులు ఆగవు కదా. ఇక అలాగే ఇతను మా కోసం స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఇంకా కొంచెం టైం పట్టిద్ది అనేసరికి నేను షాప్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళేసి నాకు కావాల్సినవి తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి క్వార్టర్స్ అనమాట. ఈ దారులన్నీ కూడా కాలనీ లోపల. మాకు ఒకవేళ క్వార్టర్ వస్తే ఇక్కడ వస్తుంది, కాకపోతే అప్పటి వరకు మేము వెయిట్ చేయాలి. వేరే ప్లేస్లో ఉంటున్నాము. క్వార్టర్ నుంచి ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్లీ షాప్ నుండి వచ్చేటప్పుడు మా వాడు వెళ్ళాడు తెచ్చుకోవడానికి. ఇంకా వాడికైతే గారెలు అంటే చాలా ఇష్టము. రోజు వస్తాం ఈవినింగ్, కొంచెం వాక్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా కాలనీ కూడా చాలా ఆహ్లాదంగా, చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. అసలు ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా ఈవినింగ్ అయితే అందరు బయటకు వచ్చి వాక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇంక ఇది వచ్చేసి సీనియర్ గెస్ట్ హౌస్ అనమాట. వేరే ఏరియాస్ నుంచి ఎవరైనా ఆఫీసర్స్ కానీ మేనేజర్స్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఆఫ్టర్నూన్ కానీ ఏ టైం అన్నా కానీ ఫుడ్ కూడా వాళ్ళకి ఇందులోనే అవైలబుల్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా ప్రశాంతంగా. ఇది మేము ఉండే గెస్ట్ హౌస్ ఇక్కడ. ఫైనల్లీ వచ్చేసామన్నమాట మేము ఉండే ప్లేస్కి. ఇంక ఇక్కడ కూడా ఫౌంటైన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ అప్పుడు కొంచెంసేపు అలా వాక్ వచ్చేసి ఇలా ఎంజాయ్ చేస్తారు. ఇదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.